ఎంతో చేశాం, అవన్నీ చెప్పుకుంటే గెలుపు మనదే. కార్యకర్తలకు కేటీఆర్ చేసిన కీలక సూచన ఇది. అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంతో చేసిందని చెప్పారు. ఎంత పెద్ద నాయకుడైనా తన సొంత బూత్ లో మెజారిటీ సాధించకపోతే గౌరవం ఉండదన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో బయలుదేరిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు కేటీఆర్. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం సాధించవచ్చని బలంగా నమ్మిన కేసీఆర్ దాన్ని ఆచరణలో చేసి చూపించారని గుర్తు చేశారు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రయాణం మొదలైంది. కేసీఆర్ గారు ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఏమున్నదన్నాడు. కేసీఆర్ గారేమి ఒక సినిమా నటుడు కాదు. మొన్ననే తమిళనాడులో మీరు చూసినారు, విజయ్ గారు పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టరు, సినిమా గ్లామర్ ఉంటుంది, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. మరి కేసీఆర్ గారేమి ఎన్టీఆర్ గారి మాదిరిగానో విజయ్ గారి మాదిరిగానో సినిమా యాక్టర్ కాదు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. నగర అభివృద్ధి తమ పాలనలో ఎంతో చేశామని, వాటిని ప్రజలకు గుర్తు చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. అభివృద్ధిని అస్త్రంగా చేసుకోండి. మనం ఏదో ఐరాణ పడాల్సిన అవసరం లేదు. మనం చేసిన పని మనల్ని గెలిపిస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ఓట్ల తొలగింపుతో పాటు కొత్త ఓట్ల నమోదు విషయంలో అప్రమత్తత అవసరమన్నారు.